ఈరోజు బైబిల్ అధ్యయనం కీర్తనల గ్రంథము 62 అధ్యాయము 12 వచనాలు చదువుకుందాం. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. చదువుచున్నటువంటి లేఖనములలో మాకు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. ఆమేన్. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము. ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే. నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై బడుదురు? ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయునట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు? అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము. నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము. నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికయుంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరయ్యున్నారు. గనులైన వారు మాయాస్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోవుదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలాత్కార్యమందు నమ్మికయుంచకుడి. దోచుకొనుట చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దాని లక్ష్యపెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పుననే నీవు ప్రతిఫలమిచ్చుచున్నావు కాగా, కృపచూపుటయు నీది. ఆమేన్. చివరి ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. చదవబడినటువంటి లేఖనములు మేము జ్ఞాపకం ఉంచుకునే కృపను దయచేయండి. ఆమేన్.